గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇక్కడ కొత్తగా ఒకటి చూపిస్తున్నాను కదా, దాని పేరు వచ్చేసి జీడి గింజలండి. ఇక్కడైతే పొయ్యి వెలిగిస్తున్నాను వేడి నీళ్ళు కాయడానికి. జీడి గింజలు ఒలవాలంటే చాలా కష్టం అండి. ఫస్ట్ నూనె రాసుకుని దానిపైన బియ్యం పిండి అయితే రాసుకోవాలి చేతులకి. అప్పుడే మనం జీడి గింజలు అయితే కొయ్యాలన్నమాట. చాలా గట్టిగా ఉంటాయి అండ్ అది ఏంటి బ్లాక్ కలర్ కింద అంటుకుపోతుంది లేదంటే చేతికి. సో ఇక్కడ ఆంటీ కోస్తుంటే అంకుల్ ఒలుస్తున్నారు అనమాట. సో అంకుల్కి తెలియదు, ఫస్ట్ పినిస్తో అయితే ఒలుస్తున్నారు. అప్పుడు మా అత్తయ్య గారు అన్నారనమాట, పినిస్తో అయితే రాదు, స్పూన్తో అయితే వస్తుంది, సో స్పూన్తో అయితే ఒలువు అని చెప్పేసి స్పూన్తో అయితే ఒలుస్తున్నారు. స్పూన్తో ఒలవగానే ఇంకా మనం వేడి నీళ్ళు కాసాం కదండి, స్టార్టింగ్లో చూస్తారు కదా మీరు అందరూ, ఆ వేడి నీళ్ళు అయితే వేసేయాలి. బొబ్బర్లు పీకక్కర్లేదు. ఇప్పుడు అంకుల్కి తెలియకుండా ఇక్కడ బొబ్బర్లు అయితే పీకుతున్నారు. సో డైరెక్ట్గా జీడిపప్పు అయితే ఒలిసేసి చూస్తున్నారు కదా స్పూన్తో ఎలా వచ్చిందో ఫాస్ట్గా ఒలిసేసి అలా వేడి నీళ్ళు వేస్తే సరిపోతుంది. అలా వేసిన తర్వాత 5 మినిట్స్కి బొబ్బర్లు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. ఇలా జీడిపప్పులన్నీ ఒలవగానే మా అత్తయ్య గారు అయితే మటన్ జీడిపప్పు కర్రీ వండారు, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. బాయ్ బాయ్.